రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చేనేత సహకార సంఘం నిజామాబాద్లో ఒక సొసైటీగా ఉంది. గత 9 సంవత్సరాల నుంచి ఎటువంటి ఎలక్షన్లు జరగలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సొసైటీకి ఎలక్షన్ నిర్వహించాలని ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కారణంగా ఓటర్ లిస్ట్ని సెర్చ్ చేయడం జరిగింది. ఆ ఓటర్ లిస్టులో మా దగ్గర 850 ఓట్లుగా నమోదై ఉన్నాయి. దాంట్లో 645 ఓట్లు ఫోటోతో సహా 300 చిల్లర ఓట్లు ఫోటోలు లేవు. ఆ ఫోటోలు ఖచ్చితంగా కావాలని కమిషనర్ గారి ఆదేశం. తెలంగాణ రాష్ట్ర చేనేత తొలి శాఖ కమిషనర్ గారి ఆదేశం. 99% ఓటర్ లిస్ట్కి ఫోటో ఐడెంటిటీ మరియు ఆధార్ లింక్ చేసి మాకు సబ్మిట్ చేయగలరని 2 రోజుల్లో వివిధ మాకు ఇచ్చినారు. మాకు ఏడి సిద్దిపేట గారితో ఒక సూచన వచ్చింది. ఆ సూచన ఏంటంటే మీరు 99% ఫోటోలతో కూడిన మరో లిస్ట్ మాకు సబ్మిట్ చేయమని చెప్పి కోరుతున్నారు. కాబట్టి మాతో అయితే కాదు, ఇది నిజామాబాద్ 5 లక్షల జనాభాతో కోరుకున్న పట్టణం. నేను ఎవరు గుర్తుపడ 350 ఓట్లు గుర్తుపట్టాలంటే చాలా కష్టమైన పని. వేరే ఊళ్ళలో ఏముందంటే 500 ఇళ్ళు, 1000 ఇళ్ళు, 1500 ఇళ్ళతో కూడుకున్న సొసైటీ, పల్లెటూళ్ళలో ఉండే సొసైటీ. ఇది అర్బన్కి సంబంధించింది. కాబట్టి మీ ద్వారా ప్రెస్ ద్వారా మేము ఓటర్ల దాకా చేరుకున్నామనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ ముఖంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు ఓటర్ లిస్ట్ పంపారో ఆ ఓటర్ లిస్టులో 64% మంది ఫొటోస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఓటర్ లిస్టు మరి ఒక్కసారి ఫోటోలతో సహా పరిపూర్ణం చేసి పంపాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నేటి నుంచి మేము మా పద్మశాలి చేనేత సహకార సంఘానికి సంబంధించిన గ్రూపులలో మా పద్మశాలి సంఘానికి సంబంధించిన సభ్యులకు అందరికీ కూడా చేరవేయడం జరిగింది. అదేవిధంగా పత్రికా ప్రకటన ద్వారా కూడా తెలిపితే అందరికీ పేపర్ చదువుతారు కాబట్టి అందరికీ కూడా విషయం తొందరగా తెలుస్తుంది. కాబట్టి పత్రికా ప్రకటన కూడా పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగానే పత్రికా సోదరులందరికీ ఇది అన్ని పేపర్లలో వచ్చేటట్టు, ఎందుకంటే చేనేత సభ్యులకు అన్యాయం జరగకుండా వారు ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని మా యొక్క మనవి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పేపర్లలో వేసి మేము ఏదైతే ప్రెస్ మీట్ పెట్టామో దానికి న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ ఈ పత్రికా ప్రకటన ద్వారా మా నిజామాబాద్ చేనేత సహకార సంఘం సభ్యులందరికీ విన్నవించుకుంటున్నాం. జై చేనేత, జై పద్మశాలి. ఏది కాదు, మనకు ఓటర్లు లేని వాళ్ళకు ఓటర్ లిస్టులు కూడా కష్టపడుతుందనే ఉద్దేశంతో ఓటు వేయడానికి కూడా అధికారం లేదని మాకు ఖచ్చితంగా చెప్పింది. కాబట్టి దయచేసి సభ్యులందరూ ఓటర్లు ఎవరైతే లేవో వాళ్ళు దయచేసి 25 దాని తీసుకొచ్చి సబ్మిట్ చేయమన్నారు. కాబట్టి సభ్యులందరూ దయచేసి దీన్ని గమనించి మీరు ఓటర్లు తీసుకొచ్చి మా యొక్క చేనేత సంఘంలో తిరుమల ట్యాంక్ పక్కన ఉంది కాబట్టి ఆఫీసులో ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే మేము నలుగురు ఉంటాము. ఎవరికి ఇచ్చినా సరే మేము సబ్మిట్ చేస్తామని అందరి సన్నిహితంగా తెలుసుకుంటున్నాము. దయచేసి మాకు చెప్పలేదు అని మమ్మల్ని బదనాం చేయకుండా మీరందరూ తీసుకొచ్చి మా యొక్క ఆఫీసులు ఇవ్వాలని మనం చేస్తున్నాము. జై